అందరి జీవితాలలో రెండే ఉంటాయి. సర్వ ప్రపంచములో రెండే రెండు ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో యేసయ్య ప్రేమించే తన తమ్ముడు అనొచ్చు, లేకపోతే తనకు ప్రియమైన వాని జీవితంలో మూడు ఉన్నాయి. హల్లెలూయా. ఈ భూప్రపంచములో సర్వ ప్రాణులకు రెండు ఉంటాయి. ఏంటో చెప్పండి అవి రెండు? హ్యాపీ, దుఃఖం, సంతోషమా? కాదు, మరణము, జీవము. రెండు ఉంటాయి ప్రతి మనిషికి. మనకి ఎన్ని ఉంటాయి చెప్పండి? మనం పుట్టుక, మరణము, జననము, మరణం ఉంటాయి మనకి. కానీ యేసు ప్రభుకు మాత్రం జననం ఉంది, మరణం ఉంది, మరలా పునరుద్ధానము కూడా ఉంది ఆయనకి. హల్లెలూయా. భూప్రపంచములో సర్వలోక మానవాళికి ఉండేది రెండే రెండు. ఒకటి జననము, రెండు మరణము. అయితే మనం ఆరాధిస్తూ ప్రకటిస్తున్న యేసయ్యకు మాత్రం మూడు ఉన్నాయి. ఒకటి జననము, రెండు మరణము, మూడు పునరుద్ధానము. హల్లెలూయా. ఆ పునరుద్ధానుడైన దేవుని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ పూట చదువుదామా? నేను మొదటివాడని, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను. చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట, నేను మొదటివాడని, నేను కడపటివాడను, నేను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో నేను యుగ యుగములలో సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, ఈ మాట మీకు అర్థమవుతుందా? అర్థమైంది అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదాం బిగ్గరగా. అర్థం కాలేదు అన్న వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పాఠం తలకి అర్థం కాల, నిజాయితీగా ఒప్పుకుంది. మరి ప్రియులారా, చూడండి, యేసయ్య అంటున్నాడు, నేను మొదటివాడను. నేను మొదటివాడనంటే ఆదియు నేనే, అంతము నేనే అనే వాక్యం ఉంది కదా. ఆయన మొదటి నుండి ఉన్నవాడు. రెండోది, నేను కడపటి వాడను అని అన్నాడు. ఈ భూమి మీద మొదటివాడు ఎవడు అని అంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువే మొదటివాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే ఈ భూమి మీద మొదటివాడు. దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు, మహాత్ములు అనబడుతున్న వాళ్ళు మొదట ఉన్నారు, వాళ్ళ చరిత్ర మొదట ఉన్నది అని ఎవరైనా చెబితే అది డెడ్ రాంగ్. అది ఏది రైట్ అయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువే సృష్టికి ముందుగా ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. ఆయనే కడపటివాడు. ఈ సర్వలోక ప్రపంచమంతా మహావేంద్రములతో కాల్చబడిన తరువాత, ఈ భూమంతా లయమైపోయిన తర్వాత, ఈ భూమి ఒక దినమున యుగాంతము వచ్చి ఈ భూమంతా లయమైపోతుంది ఒక దినమున. ఆ దినమున కూడా ఆఖరుగా మిగిలిపోయేది ఎవరంట? మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట అర్థం ఏంటంటే, ఇప్పుడు అర్థమైంది మీకు. మొదట ఉన్నది ఆయన సృష్టికి ప్రారంభంలో. సృష్టి ముగించిన తర్వాత ఉండేది కూడా ఆయనే. అందుకే ఆయన సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. నేను యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. యుగములకు నేను సజీవుడనై ఉన్నానంటే, యుగం అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా ఆదమ్మ తల్లి? యుగం అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 1000 సంవత్సరాలు ఒక యుగము. హల్లెలూయా. ఒక దినము వలె ఆయన దృష్టి కంట ఒక్క యుగము ఒక దినము వలె గడుచుచున్నదంట. దేవుని దృష్టికి ఒక్క యుగము ఒక దినము వలె గడుచుచున్నదంట. అయితే ప్రియులారా, చూడండి, 1000 సంవత్సరాలు ఒక యుగం అయితే యుగ యుగములకు ఆయన ఏమై ఉన్నాడు? సజీవుడై ఉన్నాడు. యుగాలు మారొచ్చు, తరాలు మారొచ్చు, రక్తము మారొచ్చు, మనుషులు మారొచ్చు, ప్రియులారా గాలి మారొచ్చు, ఇదిగో వాతావరణం మారిపోవచ్చు, ఈ సృష్టి మారొచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య మాత్రం మారనివాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, సజీవుడైన దేవుడు
మన కొరకే సజీవుడై ఉన్నాడు ఆయన. మన కొరకే ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. మన కొరకే ప్రాణం పెట్టాడు ఆయన. మన కొరకే సమాధి చేయబడ్డాడు ఆయన. మన కొరకే సమాధి నుండి పునరుద్ధానుడై లేచాడు. హల్లెలూయా. పిల్లలు చూడండి, సమాధి గెలిచి పునరుద్ధానుడై లేచిన సజీవుడైన దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక 2-3 మాటలు నేను మీకు తెలియజేస్తాను. జీవించు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? ఆయన యుగ యుగములలో జీవించువాడు కదా, యుగ యుగములకు సజీవుడై ఉన్నవాడు కదా. ఆ జీవించుతున్న దేవుడు, మన హృదయములలో జీవించుతున్న దేవుడు, సజీవుడైన దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? మన జీవితాలను ఏమి చేయటానికి ఆయన మరలా లేచాడు. మన జీవితంలో ఏ కార్యములు చేయటానికి ఆయన సజీవుడై లేచాడు. మన జీవితములలో ఏమి ఆయన ఉద్ధరించడానికి ఆయన యుగ యుగములలో జీవించువానిగా ఉన్నాడు అంటే ఒక 2-3 మాటలు నేను మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5-6 వాక్యాలు చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5-6 వాక్యాలు రాయబడింది ఈ విధంగా. ఏమనంటే, ఆ దూత, అమ్మ మరలా చదువు. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈ చదవబడిన వాక్య భాగాన్ని కాస్త మీరు గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డాడు. శుక్రవారం రాత్రికి ఆయన సమాధి చేయబడ్డాడు. శనివారం అంతా సమాధిలో ఉంచబడ్డాడు ఆయన. శనివారం అంతా సమాధిలో ఉంచబడ్డాడు. ఆయన ముందుగానే చెప్పాడు, నేను 3వ దినమున, నేను చనిపోయిన 3వ దినమున లెగుస్తానన్నాడు. శుక్రవారం చనిపోయాడు, శనివారం 2వ రోజు, ఆదివారం 3వ రోజు, 3వ దినాన్ని నేను లెగుస్తానన్నాడు. అయితే పిల్లలు చూడండి, యేసు ప్రభువును నమ్మినటువంటి కొంతమంది స్త్రీలు, విశ్వాసులైనటువంటి కొంతమంది స్త్రీలు, ప్రార్థనాత్మ కలిగిన కొంతమంది స్త్రీలు, వారిలో మగ్దలేని మరియయు, మరి ఒక మరియయు అని రాయబడింది. వారంట యేసు ప్రభు సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యములను, అత్తరు, ఆ యొక్క సెంటు అవన్నీ కూడా తీసుకొని ఆ రాయిని తొలగించి యేసయ్య శరీరం కులిపోకుండా ఆ శరీరానికి ఇవన్నీ పూసి మరలా సమాధిలో పెట్టి మరలా మోతేసి వద్దాము, మా యేసయ్యను మనం మరలా ఒకసారి చూసుకుందామని వాళ్ళు ఆశతోటి, ఆత్రముతోటి ఆ సమాధి వద్దకు తెల్లవారుజామున లేచారట వెళ్ళటానికి. తెల్లవారుజామున లేచి ఆ సమాధి వద్దకు వచ్చారు. వచ్చినప్పుడు పిల్లరా చూడండి, సమాధి వద్దకు వెళ్ళి మగ్దలేని మరి వెళ్ళి చూసింది, సమాధి తెరవబడింది. అయితే ఆ సమాధి రాయి మీద ఒక దేవదూత కూర్చొని, భయపడకుడి, భయపడకుడి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అనంటే, అప్పుడు ఆ యొక్క 2 స్త్రీలు అంటున్నారు, ఆ యొక్క సమాధి రాయి మీద కూర్చున్న వ్యక్తిని మనిషి అనుకొని ఆయనతో చెప్తున్నారు, అయ్యా మేము మా బోధకుడైన యేసు ప్రభుని చూడటానికి వచ్చాం. మేము యేసయ్యను చూసి ఇదిగో ఈ సుగంధ ద్రవ్యములను ఆయనకు పూసి ఆ మరలా ఆయనకు గుడ్డ చుట్టి ఆ ప్రేత వస్త్రము చుట్టి మరలా సమాధిలో పెట్టి వెళ్ళాలని వచ్చాం. మా దేవుణ్ణి చూడాలని మేము వస్తే ఆయనను ఎవరో ఎత్తుకుపోయినట్టున్నారయ్యా అని చెప్పి అక్కడ బాధపడటం ప్రారంభించారు వారు. అయితే ఆ దూత చెప్పింది, ఇదిగో ఆయన చెప్పినట్లుగానే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు పాట పాడాడు, లేచినాడురా సమాధి గెలిచినాడురా అనే పాట విన్నారు మీరు ఎప్పుడన్నా? నాకు కూడా రాదా పాట? యేసు రక్తమే చెప్పి ప్రియులారా చూడండి, లేచినాడురా సమాధి గెలిచినాడురా సమాధి అని గొప్ప దైవజనుడు పాట పాడాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఎక్కడైతే కనపడతానని చెప్పాడు అక్కడికి వెళ్తాడు ఆయన అని చెప్పినప్పుడు ఈ స్త్రీలు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తుంటే విచిత్రమైన సంగతి చెప్తా, మీరు గమనించండి, బాగుగా వినండి. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ స్త్రీలు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన నిలువుటంగి వేసుకుని మహిమ శరీరముతో వారి ముందర నడుస్తా వెళ్తున్నాడు. వెళ్తుంటే ఒకవేళ ఆ దూత చెప్పింది ఏమైనా అబద్ధమై ఉండొచ్చు, ఈయన ఎవరో తోటమాలి లాగున్నాడు, ఆయన వెళ్తున్నాడు కదా.
ఒకవేళ మన బోధకుని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారేమని, ఓ తోటమాలి, ఓ తోటమాలి, అయ్యా మా బోధకుడైన యేసు ప్రభుని ఎవరో ఎత్తుకుపోయినట్టున్నారు, నువ్వేమైనా చూసావా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువే దగ్గరకు వచ్చి, మరియా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆమె చెప్పకనే చెప్పింది ముందుగానే, ఏమని, అయ్యా మా బోధకుణ్ణి ఎవరో సమాధిలో ఉండి ఎత్తుకొని పోయారు అని రాయబడుతుంది. ఆ కింద మాటలు మీరు చదివితే, అయ్యా మా బోధకుడు, మా రక్షకుడైన క్రీస్తు అయిన ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారయ్యా, ఎత్తుకొని పోయారు. తోటమాలి, నీవు గాని చూసుంటే నాతో చెప్పయ్యా, నా ప్రభుని నేను ఎత్తుకొని పోతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెబుతుంటేనే ఒళ్ళు గగ్గుర్లు పడుతుంది. ఆమంటది, ఓ తోటమాలి, యేసు ప్రభు అనుకోవటంలా ఆయన్ని ఓ తోటమాలి అని పిలుస్తా ఉంటే, ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అంటే, అప్పుడు ఆమె చెప్తుంది, నా బోధకుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారయ్యా, నీవు గాని అతను అడ్రస్ గాని చెబితే ఆయన నేను ఎత్తుకొని పోతాను. హల్లెలూయా. ఒక ఆడ మనిషి మగ మనిషిని ఎత్తుకుంటుందండి ఎక్కడైనా? ఎప్పుడు ఎత్తుకుంటుంది చెప్పండి? ఎంతో ప్రేమ ఉంటే గాని ఎత్తుకోదు. ఆమెకు ఎంత ప్రేమో చూడండి యేసయ్య అంటే. నా బోధకుని నీవు గాని చెబితే ఎక్కడున్నాడో ఆయన్ని నా భుజం మీద ఎత్తుకొని వెళ్తానయ్యా అని చెప్పింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆమె దగ్గరకు వచ్చి నిలబడి ఆమె మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే, అమ్మా అమ్మా అని పిలిచిన ఆయన అప్పుడు అంటాడు, మరియా నీవెందుకు కన్నీళ్లు విడుస్తున్నావు అని అన్నాడు. హల్లెలూయా. మరియా నీవెందుకు కన్నీళ్లు విడుస్తున్నావు అనగానే వెంటనే తల పైకెత్తింది. ఈ స్వరము నా బోధకుని స్వరం, ఈ స్వరము నా బోధకుని స్వరం. ఇలా నన్ను పిలిచేది, ఇలా నన్ను పేరు పెట్టి పిలిచేది నా బోధకుడు మాత్రమే అని అమాంతంగా ఆమె కళ్ళు తెరచి యేసయ్య వైపు చూసింది. యేసయ్య వైపు చూసి వెంటనే లేచి అమాంతంగా హత్తుకోబోయేసరికి యేసయ్య అన్నాడు, అమ్మా మరియా, మొదట నీ కళ్ళు తుడుచుకొని నువ్వు నన్ను తాకటానికి వీల్లేదు. ఎందుకయ్యా అంటే, నేను మహిమ శరీరుడుగా ఉన్నాను, నేను మహిమ శరీరాన్ని ధరించుకొని ఉన్నాను. నేను ఇప్పుడు సశరీరుడుగా లేను, నేను లోక సంబంధమైన శరీరంతో లేను, నేను మహిమ శరీరంతో ఉన్నాను కనుక నీవు నన్ను తాకటానికి వీలు పడదు, నన్ను తాకకూడదు అని ఆమెతో చెప్పాడు యేసయ్య. నేను నీ కన్నీళ్లు తొడవటానికి నీ యొద్దకు వచ్చాను. హల్లెలూయా. నేను నీ కన్నీళ్లు తొడవటానికి వచ్చాను, నీ కన్నీళ్లు తుడుచుకో. ఎందుకు ఏడుస్తున్నావు? నేను కనపడలేదని ఏడుస్తున్నావా? నువ్వెందుకు బాధపడుతున్నావు మరియా? నేను కనపడలేదని బాధపడుతున్నావా అంటే, అవునయ్యా నిన్నెవరు ఎత్తుకొని పోయారేమనుకున్నానయ్యా అని చెప్పి ఏడుస్తే అప్పుడు యేసయ్య అన్నాడు, నేను మన శిష్యులందరినీ కూడా నేను అక్కడ కలుస్తాను, నేను కలవాలి అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆమె వెళ్ళి పట్టణంలోనికి వెళ్ళి వారందరినీ సమకూర్చి చెప్పింది. ఎంత ఏడుపైతే ఏడ్చిందో అంత నవ్వుతూ వెళ్ళింది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు సజీవుడై జీవించు వానిగా మన హృదయములో ఆయన రూపించబడితే, మన హృదయములో ఆయన జీవించు వానిగా కొలువై ఉంటే, మొట్టమొదట నీ కన్నీళ్లు తొడవబడును గాక. హల్లెలూయా. నీవు కన్నీళ్లతో వచ్చావు యేసయ్యను వెతుక్కుంటూ ఈ మందిరానికి, నువ్వు దుఃఖంతో వచ్చుంటే ఈ మందిరానికి, నువ్వు ఆవేదనతో ఈ మందిరంలో అడుగు పెట్టి ఉంటే, నా ప్రభు చెప్తున్నాడు, మరియ వలె నీ కన్నీళ్లను నా ప్రభు తుడుచునుగాక. మరియ కన్నీళ్లు తుడిచినట్లుగా నీ యొక్క వ్యాధి బాధల నుండి, నీ సమస్యల నుండి, సమస్యల సుడిగుండముల నుండి, నీ యొక్క ప్రతి విధమైన అనారోగ్య బలహీనతల్లో నుండి నా దేవుడు నిన్ను బాగు చేయునుగాక, నీ తలను పైకెత్తునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యములు తెలియజేసిన రీతిగా ఆయన ఎందుకు సజీవుడై ఉన్నాడు అనంటే, సిలువలో చనిపోయిన దేవుడు సమాధిలో ఎందుకు మరలా పునరుద్ధానుడే లేచాడంటే, మొదటిగా నిన్ను ధైర్యపరచడానికి లేచాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ధైర్యపరచి నీ కన్నీళ్లు తుడవటానికి లేచాడు. దూత చెప్తుంది, భయపడకు మరియా, భయపడొద్దు మీరు. ఆయన లేచాడు.
అని చెప్పి యేసు ప్రభు ఏం చేశాడు? ఆమె కన్నీళ్లు తుడిచాడు. నీ కన్నీళ్లు కూడా నా దేవుడు తుడవబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆదాము భయపడి చెట్ల చాటును దాక్కున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆదాము ఏం చేశాడు? భయపడి చెట్ల చాటున దాక్కున్నాడు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు ఆదామా అంటే, ఆదాం అన్నాడు, అయ్యా నేను నీ వద్దకు వచ్చేటువంటి స్థితిలో నేను లేను కనుక భయభీతులతో నేను చెట్ల మధ్యలో ఉంటుంది అని అన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది ఆదాం? ఎందుకు భయపడుతున్నావు అని అంటే, నీవిచ్చిన స్త్రీ వల్ల నేను భయపడాల్సినటువంటి పరిస్థితి నాకు వచ్చిందని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, చూడండి, నీవు భయపడాల్సిన అవసరం లేదు. మొదటి ఆదాము భయపడ్డాడు, పాపంలో పడిపోయాడు. యేసయ్య మన ఎదుట ఉండగా, యేసయ్య మన కొరకు సజీవుడై లేచి ఉండగా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. హల్లెలూయా. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సజీవుడైన యేసుని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఆ నిర్జీవ క్రియలతో, నిర్జీవమైన వాటిని కాదు మనం ఆరాధించేది. పిలిస్తే పలికే దేవుడు సజీవుడైన వాడు, యుగ యుగములలో జీవించు వారిని మనం ఆరాధిస్తున్నాము కనుక మన కన్నీళ్లు తుడుచుటకు ఆయన సమర్థుడైన వాడు. కాబట్టి రెండవది, యోహాను సువార్త 20వ అధ్యాయం 14-15 వాక్యాల్లో చదవగలిగితే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరి ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావని, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడుగగా, ఆమె ఆయనతో తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది ఏంటిది? భయపడే వారిని ధైర్యపరచడానికి ఆయన లేచాడు సమాధి నుండి. రెండవది, ఏడ్చే వారి కన్నీళ్లు తుడచడానికి ఆయన సమాధి నుండి లేచాడు. ఆ మరియతో చెప్తున్నాడు, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావంటే, ఆమె అనుకుందంట, తోటమాలి అనుకుని, అయ్యా ఒకవేళ నీవు కానీ ఆయన కానీ తీసుకొని పోతే నాకు చెప్పయ్యా, నేను ఆయన ఎత్తుకొని పోతాను అని చెప్పినప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, మరియా అని పిలిచాడు. ఆమె కన్నులు తెరవబడినాయి అంట. హల్లెలూయా. మరియా అని పిలవగానే ఆమె కన్నులు ఏమైపోయినాయి? తెరవబడ్డాయి. ఈ రోజున నీ కన్నులు ఇంకా ముయ్యబడ్డాయేమో, జాగ్రత్త. నీ మనోనేత్రములు వెలిగించబడాలి. నీ కన్నులు ముయ్యబడితే నీకు ప్రతిదీ కూడా అది మంచిదానిగా కనపడదు. ప్రతిదీ కూడా నీతిమంతుడిగా, ప్రతిదీ కూడా శ్రేష్టమైనదిగా కనపడాలి అంటే నీ కన్నులు తెరవబడాలి. నీ కన్నులు ఇంకా తెరవబడకపోతే చూసిందల్లా పాపంగానే కనపడుతుంది. నీకు చూసిందల్లా కామంగానే కనపడుతుంది. చూసిందల్లా ఒకే యాక్షన్, ఒకే రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీ కన్నులు తెరవబడాలి. మరియ కన్నులు ఆ యొక్క తోటలో, ఆ యొక్క సమాధుల తోటలో తెరవబడ్డాయి. తెరవబడినప్పుడు ఆమె కనుక్కుంది, బోధకుడా అని కేక వేసింది. వెంటనే ఆయన పట్టుకోబోయేసరికి ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమో నన్ను తాకొద్దమ్మా, నేను నీ కన్నీళ్లు తుడచడానికి వచ్చానని ఆమె కన్నీళ్లు తుడిచాడు ఆయన. హల్లెలూయా. నీ కన్నీళ్లు తుడవబడతాయి, నీ కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎమ్మాయి అనే మార్గాన 2 శిష్యులు వెళ్తా ఉన్నారు. ఏ మార్గాన? అమ్మాయి కాదు, ఎమ్మాయి అనే మార్గాన్ని 2 శిష్యులు వెళ్తా ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారంటే, వాళ్ళందరూ కూడా భయపడి యేసు ప్రభునే చంపేశారు, ఇంక మనల్ని మాత్రం బ్రతకనిస్తారా అని భయపడి ఆ మార్గాన్ని నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఒక ఆయన వాళ్ళతో కూడా నడిచి వెళ్తా ఉన్నాడు. ఒక మనిషి ఆయన వాళ్ళతో కూడా నడిచి వెళ్తుంటే వాళ్ళు అడుగుతున్నాడు, బాబు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అంటే, అయ్యా మేము అమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నాం. ఏంటి ఒంటరిగానే వెళ్తున్నారు అని అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా బోధకుడు అనబడిన యేసుక్రీస్తు ప్రభుని రోమా సైనికులందరూ కలిసి సిలువ వేసి చంపేశారయ్యా. మరి ఇంకా మేము మాత్రం బ్రతుకుతామని మాకు నమ్మకం లేదు, మేము యేసు ప్రభు శిష్యులమి, కాబట్టి మమ్మల్ని కూడా చంపేస్తారని ఇక్కడ నుండి మేము వెళ్ళిపోతా ఉన్నామని చెప్పినప్పుడు, ప్రియులారా అలా మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళ గ్రామం వచ్చింది, అమ్మాయి అనే గ్రామం వచ్చింది. ఆ గ్రామం వచ్చినప్పుడు కాస్త పొద్దుగుంకిన తర్వాత ఈ యొక్క శిష్యులిద్దరు కూడా ఇంట్లోకి వెళ్తూ, అయ్యా తోటమాలి, ఇదిగో ఓ బాటసారి, నువ్వు బాటసారి లాగా నువ్వు ఎక్కడో దూరంగా వెళ్తున్నట్టున్నావు కానీ ఈ రాత్రి మా ఇంట్లో బస చేసిపో అని అన్నారు. ఏమైపోయింది? మా ఇంట్లో బస చేసి పో అన్నారు. అంటే
అన్నం తిని పో, ఈ రాత్రికి మా దగ్గర పండుకయ్యా అని చెప్పి పిలిచారు ఆయన్ని. సరేనని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ శిష్యులు వారి భార్యలు అందరు కలిసి, పిల్లరా చూడండి, అంత పిండి తీసుకొని అంత నూనె వేసి నీళ్ళేసి మెత్తగా పిసికి 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 ఆ పిండిని పిసికి ఒక మంచి ముద్ద చేసి ఓ మంచి రొట్టె చేశారు. రొట్టె చేసి రొట్టెల కాల్చి అక్కడ పెడితే యేసయ్య ఆ రొట్టె ఉబ్బి ఉంటది, ఇలా పొంగి ఉంటది ఆ రొట్టెని తీసుకొని అందరు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఇలా ఉన్న రొట్టెని ఇలా చించేసేసరికి ఆ చిరిగినటువంటి ఆ సందు, ఆ గ్యాపులో నుండి ఆ యొక్క ఆ మధ్యలో నుండి ఆ రెండు భాగాల మధ్యలో నుండి ఆయన ముఖము ప్రకాశమానముగా కనపడిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయి గ్రామమునకు చెందిన శిష్యులు ఆ ఇరవబడిన రొట్టె మధ్యలో నుండి ఆయన ముఖమును చూశారు, ఆయన రొట్టె విరిచిన విధానమును చూశారు, ఆయన పుంచి పెడుతున్న విధానమును చూశారు. అప్పుడు వాళ్ళకి మనోనేత్రము వెలిగించబడింది. హల్లెలూయా. మనోనేత్రం వెలిగించబడి వాళ్ళు అనుకుంటున్నారు, ఇలా రొట్టెని ఇలా ఎత్తి పట్టుకునేది మన బోధకుడు కదా. గమనిస్తున్నారన్నమాట. రొట్టెని ఇలా ఎత్తి పట్టుకునేది మన బోధకుడు కదా, ఈ రొట్టెని ఇలా ఇరిచేది మన బోధకుడు కదా, మన యేసు ప్రభువు కదా. ఈయన యేసు ప్రభువు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడంట ముయ్యబడిన వారి మనోనేత్రములు వెలిగించబడినప్పుడు ఆయన బోధకుడని గుర్తుపెట్టారు. హల్లెలూయా. నిజంగా నీ కళ్ళు గాని తెరవబడితే తల్లిని తల్లిగా, చెల్లిని చెల్లిగా, అక్కని అక్కగా గౌరవిస్తావు. నీ కన్నులు గాని ముయ్యబడితే కామ క్రోధ మదమచ్చర్యములతో ఏడ్చబడతావు, పాపానికి ఏడ్చబడతావు, నరకానికి. నీవింకా నీ కన్నులు ముయ్యబడి ఉన్నట్లయితే ఇది మొదలుకొని తెరవబడునుగాక. సజీవుడైన నా దేవుడి నీ మనోనేత్రములు వెలిగించునుగాక. హల్లెలూయా. అర్థమైందా? కన్నులు ముయ్యబడతామంటే అర్థమైందా? వాళ్ళు అనుకుంటున్నారు ఈ రొట్టెని విరిచే విధానం, ఆ పద్ధతి మనం ఆరాధిస్తున్న బోధకుని పద్ధతి. హల్లెలూయా. నీకు అర్థం కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఒక అమ్మాయి నడుచుకుంటా వెళ్తా ఉందట. ముయ్యబడిన వాని కన్నుల సంగతి చెప్తున్నా. ఒక అమ్మాయి నడుచుకుంటా వెళ్తుంది, మంచి బట్టలు వేసుకుంది, వెనకాల ఒకడు బండి వేసుకొని వస్తూ అంటున్నాడు. ఆ అమ్మాయికి కొంచెం వయ్యారం ఎక్కువ. వెళ్తా ఉంటే పిగిలి వేస్తున్నాడు, ఏలేస్తున్నాడు, విజిల్ వేస్తున్నాడు. హలో హలో అంటున్నాడు. ఆ అమ్మాయి పలకటం లేదు. హలో ఎంత, నీ రేట్ ఎంత అంటున్నాడు. అంటుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ విచిత్రమైన సంగతి చెప్పనా. కాస్త ముందుకెళ్ళి మరలా బండి తిప్పుకొని వెనుక్కొచ్చేసరికి ఆ అమ్మాయి ముఖము మాస్క్ కట్టుకుని ఉందట. మాస్క్ కట్టుకుంటే ఏంది, పిలిస్తే పలకవేంది, అంత టెక్కా నీకో, అంత తిప్పుకుంటున్నావేంది అని లోకానుసారమైన మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత వాడు హెల్మెట్ తీసి హలో ఏంటి నిన్నే పిలిచేది అని అన్నాడట. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఒక్కసారి మాస్క్ కూడా తీసి ఇలా ఉప్పదీసి మౌనంగా నిలబడిందంట. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? వాడి చెల్లె. హల్లెలూయా. వాని చెల్లెలా ఆ అమ్మాయి అమాంతంగా ఎటు పరిగెత్తాలో అర్థం కాక బండాడ పడేసి పరుగట. కళ్ళు ముయ్యబడిన వాని పరిస్థితి అది. కామ క్రోధ మదమచ్చర్యములతో ముయ్యబడిన వాని పరిస్థితి అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లికి చాటింగ్ అంటే పిచ్చి, ఫోన్ అంటే భయంకరమైన పిచ్చి ఒక తల్లికి. పోయి ఆ తల్లి ఏం చేసింది తెలుసా? దొంగ ప్రొఫైల్ ఒకటి పెట్టింది. ఏం ప్రొఫైలో? తమన్నా ఫోటో పెట్టింది. ఈ అమ్మ తమన్నాకు అమ్మలాగా ఉంటుంది. తమన్నా ఫోటో పెట్టి మెసేజ్ చేస్తుందంట. అవతలాడు ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి వాడు మెసేజ్ చేస్తున్నాడు. నిజం, ఇది జరిగింది. పెద్ద న్యూస్ అయి వైరల్ అయిపోయింది చాలా ఏండ్ల క్రితం. ఇది నిజంగా జరిగిన సంఘటన. అయితే వాళ్ళు ఫోనుల్లో కాదు ఆ రోజుల్లో చాటింగ్, ఇంటర్నెట్ కేబ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే కంప్యూటర్లో చాటింగ్ అనమాట. కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి మన అకౌంట్ ఓపెన్ చేసుకొని, ఫేస్బుక్ అకౌంట్, అందులో చేయాలి చాటింగ్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, విచిత్రమైన సంగతి ఏంటి చెప్పనా? బాగా మాట్లాడుకుంటున్నారు, చాలా చాలా ఏమంటారు, చాలా జోరుగా మాట్లాడుకుంటున్నారు. ఏం తిన్నావు? మీ అమ్మ ఏం వండింది? మా అమ్మ కాకరకాయ వండింది. ఏమంటుంది? మా అమ్మ కూడా కాకరకాయ వండింది. చేదు లేదా? మా అమ్మ పంచదార వేసిందిలే. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. బాగానే ఉంది. వాడిని అడుగుతుందేమా ఏం తిన్నావు అనింది. పప్పు తిన్నా. నా మాటలు మీరు బాగా గమనించాలి. ఇప్పుడు
పప్పు తిన్నా అన్నాడు. ఏమనింది? నేను కూడా పప్పే తిన్నా అనింది. ఆ మరుసటి రోజు ఏం తిన్నావు? రసం తిన్నా, రాత్రి చపాతి. నేను కూడా రసం చపాతి మా ఇంట్లో కూడా అనింది ఆమె. ప్రియులారా చూడండి, విచిత్రమైన సంగతి చెప్పనా? ఒక రోజున ఆమె అనింది, మన ఇద్దరం కలవాలి అనింది. ఎక్కడ? పార్కులో, రామోజీ ఫిలిం సిటీ పార్కులో కలవాలి అంటే, సరే కలిసేదానికి ముందుగా నీ ఫోటో నేను, నా ఫోటో నువ్వు చూసుకోవాలి కదా, ఏ డ్రెస్ వేసుకొని వస్తావు అని అనుకున్నారు. సరే ఫోటోలు వద్దులే, సర్ప్రైజ్ ఇస్తాను నీకు, మన ఇద్దరం ఆ బల్ల దగ్గర కలుసుకుందాం, 32వ బల్ల ఉంటుంది ఆడ, 32 నెంబర్ బల్ల, ఆ బల్ల కాడ నేను చీర కట్టుకుని కూర్చొని ఉంటాను, నువ్వు వెనకాలగా రా అనిందామ. అనేసరికి మొత్తానికి పోయి ఆడ కూర్చొని ఉంది ఆ అమ్మ ఎర్ర చీర కట్టుకుని. ఈడిపోయి జీన్స్ ప్యాంటు ఎర్ర టీ షర్ట్ వేసుకుందా, మ్యాచింగ్ కలవాలిగా. పోయి ఆడ కూర్చొని ఆమె అడి తిరిగి ఇడి తిరిగి, ఏంటి వచ్చావా అంటున్నాడు. వచ్చాను అనగానే, ఏది నీ మొహం చూపివా అంటే, మొహం చూస్తే అది వాళ్ళ అమ్మ. ఆ అమ్మ ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మ. వీడికి 22 సంవత్సరాలు, వాళ్ళ అమ్మకు 42 సంవత్సరాలు. 42 సంవత్సరాల తల్లి కామముతో కళ్ళు ముయ్యబడ్డాయి. 22 సంవత్సరాల పిల్లవాడు రక్తం మారింది. వాని రక్తము మారుతున్న కొలది కామముతో కళ్ళు మూయబడ్డాయి వాడికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు కూడా చనిపోయినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నేను 3వ దినాన లెగుస్తాను, మీరు ఎవరు ఏడవలసిన అవసరం లేదు, అమ్మలారా మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అమ్మా అని అంటే, ఈ అమ్మలు పోయి ఆ యొక్క సమాధుల తోటలు ఏడుస్తా ఉంది మరియా. ఏడుస్తా ఉంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏంటి నీకు అంత బాధ, వగలమారి ఏడుపు అంత ఏడుస్తున్నావు ఎందుకనంటే, నా బోధకుని ఎవరు ఎత్తుకుపోయారా అంటే, అప్పుడు యేసయ్య ఆమె కళ్ళు తెరిచాడంట. నిలబడింది ఎవరు? నీ బోధకుడు కాదు. నీ బోధకుని గుర్తుపట్టలేని స్థితిలోనూ ఉండిపోయావు. యేసు ప్రభుతో తిరిగినది నీవే. యేసు ప్రభు చేతి నీళ్లు తాగావు. యేసు ప్రభు యొక్క బల్లారాధనలో రొట్టె విరుచుటలో ఉన్నావు. యేసు ప్రభునే మర్చిపోయారు. ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్న మార్గంలో వెళ్తున్న ప్రజలు, 2 శిష్యులు కూడా యేసయ్యను గురించి ఆ కను రెప్పలతో చూడలేక ఆయన ముఖమును మరచిపోయారు. యేసయ్య ఎప్పుడైతే రొట్టె విరిచాడో వారి మనోనేత్రములు వెలిగించబడినాయి అంట. హల్లెలూయా. ఈరోజు నీ మనోనేత్రములు వెలిగించబడాలి. నీ మనోనేత్రములు వెలిగించబడిన నాడు నీకు మంచేదో చెడేదో కనపడుతుంది. నీ నేత్రములు వెలిగించబడకపోతే నువ్వు పట్టిన కుందేలకు 3 కాళ్ళే అన్నట్లుగా నువ్వు బ్రతుకుతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొయ్యబడిన కన్నులు యేసు నామములో ఈ యొక్క సజీవుడైన దేవుడు నీ కన్నులు తెరుచును గాక. ఆమేన్. హల్లెలూయా. 3వ మాట చదివి నేను ముగిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3-4 వాక్యాల్లో ఆయన 40 దినాలు కనబడుతూ ఉన్నాడట సజీవుడై. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 3-4. బాయ్ ఎక్కడికి రావాలి, కూర్చోండి, అయిపోయింది రండి. 40 దినముల వరకు వారికి కనబడుతూ దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. హల్లెలూయా. సజీవుడైన దేవుడు చనిపోయిన తర్వాత 40 దినాలు భూమి మీదే తన శిష్యులకు కనపడుతూ తోమాకి ఒకసారి కనపడతాడు. తోమా లేడేంటి ఇక్కడ అంటే, అయ్యా తోమా రాలేదయ్యా అంటే, తోమాని పిలిపించి తోమాకి కనపడితే తోమా అంటాడు, నిజంగా నువ్వు మా బోధకుడివేనా అని అన్నాడు. అంటే నీకంత డౌట్ ఉంటే రా తోమా, నా యొక్క గాయములలో చేయబెట్టు అని అన్నాడు. డొక్కలో చేయబెట్టాడు, చేతిలో చేయబెట్టాడు. అయ్యా నువ్వు నా బోధకుడివేనయ్యా అని అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, కనబడి నమ్మే వాళ్ళకంటే కనబడకుండా నమ్మేవాళ్ళు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. చూచి నమ్మే వాళ్ళకంటే చూడక నమ్మేవాళ్ళు ధన్యులంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. మరి ఆ ప్రత్యక్షత ఈ రోజుల్లో కూడా ఉంటుందా అన్న, మనకు కూడా కనపడుతుందా అన్న దేవుడు అని అంటే, నువ్వు నిజంగా దేవుని మీద ఆనుకుంటే దేవుడు నీకు కనపడును గాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని మీద కట్టుకుంటే, క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడినప్పుడు నా దేవుడు నీకు కనపడును గాక. ఎప్పుడైనా సరే ఆయన నీకు కనపడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు కూడా యేసయ్యా నాకు కనపడేసయ్యా, యేసయ్యా నన్ను దర్శించేసయ్యా, యేసయ్యా నాకు కనపడేసయ్యా నువ్వు అడుగు, దేవుడు నీకు కనపడును గాక. దేవుణ్ణి చూడాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఆశ లేని వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిదమ్మా, 2 వందనాలు. అయితే చూడండి, దేవుని చూడాలని ఆశ మనకు ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూస్తాడు, అది కామన్. అయితే మనము దేవుణ్ణి చూడాలని ఆశ మనకుంటే దేవుడు మన ఆశను బట్టి ఆయన ఖచ్చితంగా మనకి కనపడతాడు. కాబట్టి ఈ 3 మాటలు మన హృదయాల్లో పెట్టుకొని తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అర్థమైందా? అర్థమైంది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. వ్యర్థమైంది అన్న వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. మంచిదమ్మ, మీకు అర్థమైందని నేను కూడా సంతోషపడుతున్నాను. సజీవుడైన దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు అని అంటే, మొట్టమొదటిగా మనలను ధైర్యపరుస్తాడు. ఆయన భయపడే వారిని ధైర్యపరుస్తాడు. రెండోది, కన్నీళ్లు విడిచి వారి కన్నీళ్లు తుడచి వారి కన్నులను వెలిగిస్తాడు ఆయన. మూడోది, సజీవుడైన దేవుడు మనకు కనపడతాడు. హల్లెలూయా. కాబట్టి ఈ 3 విషయాలు ప్రభువా నువ్వు